హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాట్ లైఫ్ స్టైల్. అందరు ఎలా ఉన్నారండి? మీ వారం అంతా ఎలా గడిచింది? బాగా గడిచిందా? మీ అందరు ఇప్పుడు రెడీగా ఉన్నారా? నేను మళ్ళీ డ్రైవింగ్కి వచ్చేసానండి. నేను రోడ్డు మీద ఉన్నాను ఇప్పుడు. ఓకే, ఎంత బాగుందో చూసారా? ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది. స్కై క్లియర్గా ఉందండి, చాలా చాలా క్లియర్గా ఉంది. చూసారా, రోడ్డు కొంచెం ఫుల్గా ఉంది, ఎందుకంటే క్లైమేట్ చాలా క్లియర్గా ఉంది ఈరోజు. కాబట్టి మాకు ఎప్పుడు న్యూస్లో చెప్తారన్నమాట, ఏదన్నా క్లైమేట్ బాగుంటే అందరినీ బయటకు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి ఫ్యామిలీస్తో అని చెప్తారు. అది చూడండి, ఆ లారీ చూసారా, దాంట్లో లాగ్స్, చెట్లు కొట్టేసి ఆ లాగ్స్ ఉంటాయి కదా, ముద్దులు అంటారు, అవి తీసుకొని వెళ్తుంది. చూడండి ఎంత ఫాస్ట్, అది ఎంత ఫాస్ట్గా వెళ్తుంది చూసారా. సో మాకు న్యూస్లో చెప్తారండి, ఇట్లా అప్డేట్ ఇస్తారన్నమాట. బయటికి వెళ్ళండి, ఈరోజు ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయండి, బీచెస్కి వెళ్ళండి, బాగుంటుంది అని చెప్తారు. సో మనకి వాళ్ళు అప్డేట్ ఇచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే, ఆహా ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది, మనం బయటికి వెళ్దాం పదండి. ఇంట్లో కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, అలాగే కూర్చున్నప్పుడు మన కాళ్ళు చేతులు ఒక తాడు పెట్టి కట్టేసినట్టు ఉంటుందండి. అలా కాకుండా అందరం బయటకు వెళ్తే చాలా బాగుంటుంది అన్నమాట. సో మేము ఈరోజు వెదర్ చూసాము, చాలా బాగుంది, బయటికి వెళ్దాము. చూడండి, GPS చూసారు అలా చెప్తుందో, సెకండ్ లైన్లో ఉండు, ఎగ్జిట్ తీసుకో అని చెప్తుందండి. చూడండి, నేను ఎగ్జాక్ట్గా ఫెడ్రిక్ వెస్ట్ 70 ఎగ్జిట్ తీసుకున్నాను అన్నమాట. Use the right lane to take exit 25 GPS to merge onto I-70 West toward కనిపెట్టినోళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే చాలా బాగా చెప్తుంది అన్నమాట ఇది. కానీ ఒక్కొక్కసారి ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది, అక్కడ ఎవరు ఉండరు, మన పరిస్థితి భయంకరంగా ఉంటుంది. Take the exit. చూడండి, ఇంకొక ఎగ్జిట్ తీసుకోమంటుంది, చక్కగా తీసుకుంటున్నాము. డ్రైవింగ్ అంటే మనం చేసేటప్పుడు మనం ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేస్తే ఆ డ్రైవింగ్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కర్వ్గా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా చేయాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి జింకలు దాటుతాయి. ఆ జింకలు దాటినప్పుడు మన కారు మీద జంప్ అవుతుంది అన్నమాట. జంప్ అయినప్పుడు ఏమవుతుందంటే మన కారు గ్లాస్ పగిలిపోతుంది. కారు గ్లాస్ పగిలిపోతే పర్వాలేదండి, మనకు కూడా ఫేస్ మనకి దెబ్బ తగులుతుంది అన్నమాట. In about 14 miles, take exit 73 toward Lisbon and Maryland 94. ఇక్కడ నుంచి 14 మైల్స్ నేను డ్రైవ్ చేయాలి. 14 మైల్స్ అంటే ఎన్ని కిలోమీటర్లు? అది 20 కిలోమీటర్స్ అండి, 20 కిలోమీటర్లు. ఇక్కడ ఆ 20 కిలోమీటర్లు నేను 20 నిమిషాలు వెళ్ళిపోతానండి, ఎందుకంటే నాకు ఇక్కడ ఒక సిస్టమేటిక్గా ఉంటుందని చెప్పాను కదా మీకు ఆల్రెడీ డ్రైవింగ్. సో ప్రాబ్లం ఏమి ఉండదు, చక్కగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. మనం డ్రైవ్ చేసేటప్పుడు మన కారు మన చేతిలోనే ఉంటుందండి, ఎందుకంటే ఈ కారు మనం రోజు కూర్చొని డ్రైవ్ చేస్తాం కాబట్టి నాకు తెలుసు, మన కారుకి మనకు తెలుసు మనం ఎలా హ్యాండిల్ చేస్తాం. కొంతమంది స్టీరింగ్ చాలా గట్టిగా పట్టుకుంటారండి, గట్టిగా పట్టుకోకూడదు, చక్కగా రిలాక్స్ అవ్వాలి. చాలామంది ముందు కూర్చొని డ్రైవ్ చేస్తారు, అలా చేయకూడదు, రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అయ్యి చక్కగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ ముందు మనం వెళ్ళేటప్పుడు మన కారు లైన్లో వెళ్తుందా లేదా చూసుకోవాలండి. ఇప్పుడు నేను 70 స్పీడ్లో వెళ్తున్నాను, అంటే 70 స్పీడ్ అంటే ఎంత అంటే ప్రతి కిలోమీటర్లో చూద్దామండి, 102 అండి. 100 స్పీడ్లో వెళ్తున్నాను నేను. 100 స్పీడ్లో వెళ్తుంటే, కానీ కార్లో కూర్చున్నప్పుడు సో నేను ఇంత స్పీడ్ వెళ్తున్నాను, కానీ నాకు ఏమి భయం అలాంటిది ఏమి లేదు, ఎందుకంటే మనకి తెలుసు, మన స్టార్టింగ్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు అండి కష్టపడి నేర్చుకోవాలి. కష్టపడడం అంటే నేర్చుకునే ట్రిక్స్ తెలుసుకోవాలి. మన కారు తెలుసుకుంటే చక్కగా నడపవచ్చు కారుని.
చాలామంది భయపడతారు డ్రైవ్ చేసేటప్పుడు, అది కామను. కానీ మరి ముఖ్యంగా డ్రైవింగ్ నేర్చుకోండి. డ్రైవింగ్ నేర్చుకుంటే చాలా మంచిది. ఇప్పుడు యంగ్స్టర్స్ చాలామంది ఎడ్యుకేటెడ్ అవుతున్నారు, చక్క మంచి మంచి కార్పొరేట్ కంపెనీస్లో పనిచేస్తున్నారు. మీ డ్రైవింగ్ మీరు నేర్చుకుంటే ఇండిపెండెంట్గా బ్రతకగలుగుతారు అన్నమాట. ఇండిపెండెంట్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి డ్రైవింగ్ చేసుకున్నప్పుడు. ఎందుకంటే మనం ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అవుతూ ఉండాలి. ఓకే, బయటికి వెళ్ళాలన్నా ఎవరన్నా మనం తీసుకెళ్తే బాగుండు, ఏదైనా షాపింగ్కి వెళ్ళాలనుకోండి ఎవరన్నా తీసుకెళ్ళాలి. అలా కాకుండా మన వెహికల్ మనం నేర్చుకుంటే మన లైఫ్ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకరి మీద ఆధారపడే లైఫ్ ఉండకూడదండి మనం. అలా ఉంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు స్టార్టింగ్లో రాదు, కానీ నేర్చుకున్నాను. నేర్చుకొని ప్రతిరోజు డ్రైవ్ చేసేదాన్ని. ఫస్ట్ లోకల్గా నేర్చుకునేదాన్ని. ఇప్పుడు మాత్రం ఇదిగోండి ఇలా డ్రైవ్ చేసేస్తున్నాను. ఈ చిన్న వీడియో మీకు చేయాలని అనుకున్నాను. ఎందుకంటే ఈ డ్రైవింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఎస్పెషలీ డ్రైవింగ్ లానోర్కి డ్రైవింగ్ నేర్చుకొని మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఎవరి మీద ఆధారపడకుండా. ట్రై చేసి చూడండి మీరు. దాని తర్వాత దాంట్లో వచ్చిన లాభాలు, అద్భుతాలు మీరు లైఫ్లో చూస్తారు. సరేనా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మేము మంచి మంచి వీడియోస్ మీకు చేస్తాము. ఓకేనా? థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్ యూ. బాయ్.